గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభ. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తన గ్రంథం నుండి 103వ కీర్తన 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 103:8. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఈ 3 మాటలు యెహోవా యొక్క గుణాలను సూచిస్తున్నవి. మనం మన ప్రార్థనలో నాకు ఇది కావాలి ప్రభు, అది కావాలి ప్రభు అని విజ్ఞాపన ఎప్పుడు చేస్తూనే ఉంటాం. కానీ ఆ దేవుడు నా పట్ల ఏమై ఉన్నాడు అని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఆయనట దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఈ ఈ అద్భుతమైన ఈ సుగుణాలు, ఈ గొప్ప గుణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంకా మనం బ్రతికి బట్టకట్టాం. మనం చేసిన తప్పుల్ని, మనం చేసిన పాపాలని దేవుడి జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బట్టి మన శిక్ష మనకు తీర్పు తీస్తే, మన పట్ల మనం తప్పు చేస్తూ ఉంటుండగా ఆయన చూస్తూ భరిస్తూ ఉన్నాడంటే, అలా కాకుండా భరించకుండా తీర్పు తీరిస్తే ఎప్పుడో నాశనం అయిపోవాలా? ఆయన భరించి సహించడానికి ఆయనకి ఎంత దీర్ఘశాంతం ఉండాలా? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పిల్లలు వాళ్ళ ఎదురుగుండా తప్పు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోగలమండి? తిడతాం, గద్దిస్తాం, అవసరమైతే రెండేస్తాం. దేవుడు మనల్ని చూస్తూ ఆయన భరిస్తున్నాడు, కొట్టట్లేదు. కొడితే ఎప్పుడు నాశనం అవ్వాలి. మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అంతేకాదు, ఆ దీర్ఘశాంతంతో పాటు మన బలహీన స్థితి చూచి దయ చూపుతున్నాడు ఆయన. పాపిని తన పాపపు స్థితిలో శిక్షిస్తే ఎవడు మిగులుతాడు? దేవుని వాక్యం చెప్తుంది. ఈవెన్ దుర్మార్గుడు కూడా, దుష్టుడు తన దుష్టత్వంలో నాశనం అవుట వలన నాకేమన్నా సంతోషమా అని దేవుడు అడుగుతున్నాడు. మన పట్ల దీర్ఘశాంతం చూపుతున్న దేవునికి మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఎప్పటికప్పుడు దయ చూపుతూ ఆయన గుప్పుడులు తెరిచి మన అవసరతలు తీరుస్తున్న దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అర్హతకు మించిన ఆశీర్వాదాలను ఆయన కృపతో అందిస్తున్న ఆయన కృపకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి. 8వ వచనం, 103వ కీర్తన 8వ వచనంలో ఆయన ఏమై ఉన్నాడో ఉంటుంది. నెక్స్ట్ వచనాల్లో ఆయన ఏమి కాడో చెప్తుంది. 9వ వచనం ఉంటుంది. 9వ వచనం, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మనం కోపించడం అంటే ఏంటో తెలుసు. వ్యాజ్యం ఆడడం అంటే ఏంటండి? వ్యాజ్యం ఆడడం అంటే ఆల్రెడీ ఎప్పుడో గత కాలంలో చేసేసిన పాపాలను బట్టి, అరే నువ్వు అప్పుడు అది చేసావు, నువ్వు ఇది చేసావు అని మనలను నిందించి శోధించి నిందారోపణ చేసే దేవుడు కాదు. మనల్ని క్షమించాడంటే, మన పాపములు ఆయన వీపు వెనకతల పారవేశాడంటే మరలా వాటిని జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు. అలాగని చెప్పి మన పాపాలు బట్టి నిత్యము ఆయన కోపాన్ని దీర్ఘకాలమైన కోపం పెట్టుకోడు. ఆయన దీర్ఘశాంతుడు కనుక మన మీద దీర్ఘకాలం కోపం పెట్టుకోడు. మరలా ఆయన నిమిషం మాత్రము కోపించను, శాశ్వతమైన ప్రేమతో మనం దీవిస్తాడు. ప్రేమ ఎటువంటిదట? ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ శాశ్వతము ఉండునని పౌలు భక్తుడు ప్రేమ గురించి రాస్తున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 5-8 వచనాలు ఈ మాటలు ఉంటాయి. దేవుడు త్వరగా కోపపడ్డు, దీర్ఘశాంతుడు. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కృపా కనికరం గల దేవుడు. కాబట్టి అటువంటి దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన దయాదాక్షిణ్యములు, కృపా కరుణ, కృపా కటాక్షను బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకా సంపూర్ణంగా మన మీద ఉండాలని కోరుకుందాం. ముఖ్యంగా ఎటువంటి దీర్ఘశాంతం ఆయన ద్వారా మనం అనుభవిస్తున్నామో, ఎదటివాని పట్ల అటువంటి దీర్ఘశాంతం మనము కూడా చూపించబద్దులమై ఉన్నామని సత్యాన్ని తెలుసుకుందాం. ప్రభువా, ఎదటి వారి పట్ల దీర్ఘశాంతాన్ని దయచేయి. ఎదటి వారి పట్ల దయాదాక్షిణ్యము, కృపా సమృద్ధి గల హృదయాన్ని నాకు దయచేయని దేవుడిని అడుగుదాం. అప్పుడు దేవుడు ఇంకా మనకు అనుగ్రహిస్తాడు ఆయన యొక్క దయాదాక్షిణ్య, కృపా సమృద్ధి, ఆయన దీర్ఘశాంతం. దేవుడి వాక్యం దీవించి ఆయన దయాదాక్షిణ్యముతో, దీర్ఘశాంతంతో, కృపా సమృద్ధితో మన జీవితాలని ఇంకనూ హెచ్చుగా ఆయన నామ మహిమార్థంగా ప్రభు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మేము నమ్మదగని వారమైన నువ్వు నమ్మదగిన దేవుడవు కాబట్టి మేము బ్రతికి బట్టకడుతున్నాం. నీ దీర్ఘశాంతాన్ని ప్రభువా మేము తృణీకరించకుండా, నీ దీర్ఘశాంతాన్ని, నీ యొక్క అనుగ్రహాన్ని మేము అయా గౌరవించి
మేము మా జీవితాన్ని నీకు ఇంకా ప్రీతికరంగా మార్చుకునే భాగ్యం దయచేయమని నీ దయాదాక్షిణ్యం కృపా కటాక్షం కృపా సమృద్ధితో మమ్మలను క్షమించి మమ్మలను పవిత్రపరిచి మమ్మల్ని పరిశుద్ధపరిచి మమ్మల్ని నీకు ప్రీతికరంగా మార్చి ఒకప్పుడు నిన్ను బాధపరిచిన మేమే నిన్ను సంతోషపరిచే జీవితం మా జీవితకాలం అంతా కలిగి ఉండే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు హెచ్చుగా మనపై దిగి వచ్చి యేసయ్య యొక్క మంచితనములో ఫలింపజేసి ఆశీర్వదించి మనల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.